హలో అందరికీ, మేము ఈరోజు ఏం చేస్తామంటే కాకరకాయ పకోడీ చేస్తున్నాము. చూడండి ఎట్లా తరుక్కోవాలి. ఇట్లా రెండు ఒప్పలు చేసుకొని ఇట్లా రౌండ్గా లేకుండా ఇట్లా పొడి పొడిగా ఇట్లా వేసుకోవాలి, కోసుకోవాలా. ఇట్లా కోసుకోవాలన్నమాట కాకరకాయ పకోడీ. నూనె ఎంత కలుతుందో కదా మనకి. కాకరకాయలు అయితే అట్లా పొడుగు కోసి పెట్టుకోవాలి. నేనైతే కట్ చేసేసిన. ఇంక ఇప్పుడు దాంట్లోకి ఏమేమి వేయాలో వేసేస్తా. పసుపు, తగినంత కారం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, ఇంకా పిల్లలు తినే పని కదా, అందుకని మేమైతే తక్కువనే వేసి చేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న పిండి 1 గంట తీసుకుంటున్నాం, మైదా పిండి 1 గంట, అదొకటి ఇదొకటి. 1 కప్ అన్నీ వేసుకోండి, అదొక కప్పు ఇదొక కప్పు. అన్నీ వేసేసి అట్లా ఒకసారి అయితే కలిపేస్తాము. కాకరకాయకి సేదు పట్టకుండా బాగా ఇప్పుడు వేసినటి వల్ల కలిసేలాగా కాకరకాయకి బాగా కలిపేసుకుంటాం. ఉప్పు అయితే ఫస్ట్ వేసుకోవాలి, నేను మర్చిపోయిన, లాస్ట్కి వేసి కలుపుతున్నా. ఎందుకంటే చేదెక్కకుండా ఉంటుంది కాకరకాయ, అందుకు అట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాగా కలిపేసినాము కాకరకాయకి పట్టేలాగా. కొంచెం నీళ్ళు అయితే వేయద్దండి, నీళ్ళు చేదెక్కుతుంది. అందుకు కాకరకాయకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి బాగా కలిపేసినాను. ఉప్పు కూడా చూసుకోండి, మళ్ళీ చేదెక్కుతుంది కదా, నంచు చూసి తగినంత మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఉప్పు కరెక్ట్ అన్నీ వేసేసినాను. కూడా వేడి చెప్పు. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడి చేస్తా. అట్లయితే వేసేస్తున్నాం. ఇంకా ఇట్లా వేయించుకోవాలా పకోడా. కాకరకాయ పకోడా అంటే ఇట్లా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. బాగా ఎర్రగా అయిపోయినవి. ఇప్పుడైతే మొత్తం పిండి కూడా అట్లనే వేసేస్తా. ఎర్రగా అయినంత వరకు వేయించుకుంటే చాలు. ఒట్టిగంటనే ఇప్పుడిప్పుడే ఇంకా తింటే కూడా ఇంకా పప్పు చారులకైతే చాలా టేస్ట్ ఉంది. దీంట్లోకైతే మేము పుండుకూర పప్పు చేసుకున్నాము. ఇట్లయితే పకోడా వేసుకున్నాం కదా, కాకరకాయ పకోడా నెల వరకైనా ఉంటాయి. మనకి చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలు వేసి పెట్టుకున్నామంటే మనకు టైం ఉన్నప్పుడు తినుకుంటా స్నాక్స్ లాగా అయినా తినొచ్చు. పిల్లలకైనా కూడా బాగా ఇష్టంగా, చేదు కూడా అస్సలు లేవు. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వస్తాను ఎమ్మడే పెట్టేస్తాను నేనైతే మా పిల్లలకి ఇవి, ఎందుకంటే బాగా ఇష్టంగా తింటారు. కరువు ఇంక ఇప్పుడైతే తీసేసుకుందాం. దీంట్లోకి అయితే ఇంకా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఉందంటే బియ్యం పిండి అది ఇది వేసి ఒక్కొక్క కప్పు వేసి కలుపుకొని ఇట్లా చేసుకోవచ్చు. కాకరకాయ పకోడీ అయితే మొత్తం వేసేసినాము.
తక్కువనే వేసి చేసినాను. మళ్ళీ ఇట్లా కాగిన నూనెలు మళ్ళీ చేసుకోకూడదు, అట్లా తినడం వల్ల ఆరోగ్యాలు కూడా పాడైతాయి. ఇట్లా చేసిన ఆయిల్లో ఇలా పకోడాకి అయితే వేసేసినా. ఇప్పుడు ఇంకైతే పకోడా అన్నీ వేసేసినాం, అయిపోయినాయి. ఇప్పుడైతే తీసేస్తా. స్టవ్ కూడా బంద్ చేసేసిన. అయిపోయింది, అన్నం పెట్టుకున్నాము. కాకరకాయ ఇప్పుడు కాకరకాయ పకోడీ, అలాగే గోంగూర పప్పు, అలాగే ఆలుగడ్డ ఫ్రై, చిలుకూర అనమాట. ఇది చిలుకూర. అలాగే గోంగూర పప్పు, కాకరకాయ పకోడీ, గోంగూర పప్పు. గోంగూర పప్పులకి కాకరకాయ పకోడీ చాలా బాగుంది, టేస్ట్ కూడా. ఇలా చేసుకుంటే అన్నం తినేటప్పటికి మనకు పప్పులకు కానీ, ఉత్తపప్పు కానీ, గోంగూర పప్పులకు కానీ చాలా టేస్ట్ ఉంది. ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడు పకోడీ ఇట్లా చేసుకుని తింటే బాగుంటుంది చూడండి. కాకరకాయ ఫ్లేవరే లేదన్నమాట. మన బజ్జీ ఎట్లా ఎంచుతామో అట్లా ఎంచినాం అనమాట. గోంగూర పప్పు, కాకరకాయ పకోడీ చాలా టేస్ట్ ఉంది. తిన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.